హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ 2B మీ అందరికీ తెలుసు. సీనియర్ ఇంటర్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే పేపర్లో లేదా టఫ్గా ఫెయిల్ అయ్యే పేపర్లో మ్యాథ్స్ 2B ఒకటి. సో అలాంటి మ్యాథ్స్ 2B పేపర్ ఎలా ఉంది ఏంటి తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్కి ఒకసారి చూసుకుంటే డెఫినెట్గా మీకు బెటర్ ఛాయిస్గా ఉంటుందండి. పేపర్ నాకు చూసిన తర్వాత ఓవరాల్గా అనిపించింది ఏంటంటే అదేమంత ఈజీగా ఏమి అనిపించలేదు, చాలా టైం కన్జ్యూమ్ ప్రాబ్లం కూడా. అలాగే కొన్ని మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా ఇది రాదులే అనుకొని ఏ క్వశ్చన్స్ అయితే వదిలేస్తామో కొన్ని క్వశ్చన్స్ జామెట్రీ నుంచి పర్టికులర్గా అవే వచ్చినాయి. అలాగే 7 మార్క్స్లో కూడా. సో ముందు 7 మార్క్స్ గురించి మాట్లాడదాం. 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ షో దట్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. తర్వాత కామన్ టాంజెంట్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది కొంతవరకు పర్వాలేదని చెప్పొచ్చు, ఎందుకంటే చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్లో ఇదొకటి. నెక్స్ట్ 4 పాయింట్స్ కాన్సైక్లిక్. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఈజీ అంటే ఇన్ ద సెన్స్ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో. సో ఇది ఒక క్వశ్చన్ డెఫినెట్గా అందరూ చేయగలిగింది. బట్ పెరాబోలా నుంచి అడిగిన క్వశ్చన్ అయితే నాకు తెలిసి మరి ఇది చేస్తారా లేదా అనేది కొద్దిగా డౌట్. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పెరాబోలా అనేది కొద్దిగా నాకు డౌట్ ఉన్న క్వశ్చన్స్లో ఇదొకటి. నెక్స్ట్ అప్టైన్ ది రిడక్షన్ ఫార్ములా, సైన్ పవర్ NX రిడక్షన్ ఫార్ములా డెఫినెట్గా అందరూ ప్రిపేర్ అవుతారు. సైన్ ట్యాన్ అనేది కామన్గా నేర్చుకోవాల్సిందే. సో డెఫినెట్గా ఇది అందరూ చేయగలిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే, కానీ నాకు ఇది కూడా డౌట్, ఎందుకంటే చాలా లెంగ్దీ క్వశ్చన్స్లో ఒకటి, దాదాపుగా చాలా టైం పట్టేటువంటి క్వశ్చన్స్లో ఇది. సో ఈ క్వశ్చన్ నేను అనుకోవటం అయితే మరి చేయకుండా ఉండటమే బెటర్ ఏమో, కానీ తప్పనప్పుడు చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ చేయగలిగిన క్వశ్చన్. 0 to 1 log of 1 + x by 1 + x². సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇదేమి 7 మార్క్స్ క్వశ్చన్ అయితే కాదు, కానీ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్స్లో నేను అనుకోవటం అయితే 5 క్వశ్చన్స్ చేయడానికి అయితే ఇబ్బంది ఏమి లేదు, కానీ బట్ 4 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. 1, 2 ఈ 3 క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ చేయొచ్చు. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ సర్కిల్స్లోది ఇది చాలా ఈజీ. మరి చూద్దాం స్టూడెంట్స్ అయితే ఎలా అనుకున్నారేమో. నెక్స్ట్ కమింగ్ టు చూసుకున్నారు కదా, ఇది 7 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్. ఇది లెంగ్త్ ఆఫ్ ది కార్డు కనుక్కోవటమే ఈజీ క్వశ్చన్. రాడికల్ సెంటర్ కనుక్కోవటం కూడా ఇది ఈజీ క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్. మరి ఇది రాయగలరా లేదా, ఇచ్చింది కూడా చిన్న ఎలిప్సే కాబట్టి ఇబ్బంది ఏం లేదని అనుకుంటున్నా. ఇఫ్ ద నార్మల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. e⁴ + e² = 1 అనేది నార్మల్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద ఎలిప్స్ పాసెస్ త్రూ ద అదర్ ఎండ్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అనేది. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ది హైపర్బోలా విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్. ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీనే, కానీ మటుకి జేఈ వాటిల్లో ఈ టాంజెంట్ నార్మల్ ఈ హడావుడు లేదు కాబట్టి కొంతగా ఇబ్బంది పడి ఉంటారేమో స్టూడెంట్స్ అనేది. బట్ ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా డౌట్ నాకు. తర్వాత ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్స్లో ఇదొకటి. 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్ లాంటిది 4 మార్క్స్లో వచ్చేసింది ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ dv/dx - x × tan of y - x = 1, y - x ని t అనుకుని చేసే ప్రొసీజర్. ఇది కూడా ఈజీ క్వశ్చన్స్లో ఒకటే. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా డెఫినెట్గా మనం 1, 2 తర్వాత ఈ 2 కూడా చేసేయచ్చు. 4 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా చేయొచ్చు అనేది నా అంచనా. నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్లో అక్కడ 2 క్వశ్చన్స్ కనబడుతున్నాయి చూడండి. 0 to π/2 sin power 10x రిడక్షన్ ఫార్మ్ డైరెక్ట్గా వాల్యూ రాసేయటమే. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ 5/3 ఇచ్చారు, ఈ 3 ఇక్కడ రాసుకుంటే అయిపోయింది. ఆర్డర్ టు డిగ్రీ 3. సో ఈజీ క్వశ్చన్స్లో ఈ 2 ఈజీ క్వశ్చన్సే. కమింగ్ టు 2 మార్క్స్లో రిమైనింగ్ ఫస్ట్ 8. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఈజ్ √37 దెన్ k. ఇది కూడా మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చనే. ఈసారి కొద్దిగా జామెట్రీనే ఈజీ అనిపిస్తున్నాయి, కానీ కొద్దిగా టైం పట్టే క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జస్ట్ ఫార్ములా రాసుకుంటే చాలు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్. కామన్ కార్డ్ అంటే దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోయింది, అదే రాడికల్ యాక్సిస్, అదే కామన్ కార్డ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద టాంజెంట్ టు ది పారాబోలా. y = mx + c ఫార్ములా రాసుకోవటం. c = a/m కండిషన్. ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా ఇస్ 5/4 ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. వెరీ 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 ఈజీ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. 1/e⁴ + 1/e² = 1. ఎవాల్యుయేట్ 1/7x + 3. 1/7x + 3 డైరెక్ట్ ఫార్ములా. లాగ్ బయట 7 ఉంది కాబట్టి 1/7 రాయటం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ ప్లస్ అనేది. √1 - sin 2x. ఇవేమి పెద్ద కష్టమైన క్వశ్చన్స్ కాదు. ఇంటిగ్రల్ 0 to 4 మాడ్యులస్ ఆఫ్ 2 - x. నాకు 7 మార్క్స్ 4 మార్క్స్ కన్నా 2 మార్క్స్ క్వశ్చన్సే కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. సో 75 వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ బట్ ఒక యావరేజ్ స్టూడెంట్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కొద్దిగా
స్కోర్ ఒక 60 మార్క్స్ వరకు 50 to 60 మధ్యలో ఉండేటువంటి పేపరే. అంటే టఫ్ పేపర్ అనేది నేను చెప్పలేను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఇంటిగ్రేషన్లో కూడా మీరు 7 మార్క్స్లో కూడా చూసారు కదా, బాగా లెంగ్దీ క్వశ్చన్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఇది నేను అనుకుంటున్న అంచనా అయితే. సో నథింగ్ టు వరీ. తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఒకసారి కూడా ఇవి చూసుకోండి. ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీనియర్ ఇంటర్ రాసే స్టూడెంట్స్కి ఎంసెట్ క్రాష్ కోర్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే జేఈ మెయిన్ క్రాష్ కోర్స్ కావాలనుకున్న మ్యాథ్స్కి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.